హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వాణితం ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే సేవింగ్ మెథడ్ అండి. అంటే ఇది చాలామందికి మధ్యతరగతి కుటుంబం వారికి, అలాగే మహిళలకి అమౌంట్ సేవ్ చేయాలనే కోరిక ఉంటుంది. బట్ వారికి చేతి నిండా ఇన్కమ్ లేకనో, లేదా వివిధ కారణాల వలనో, డైలీ ఖర్చుల వలననో వాళ్ళు సేవ్ చేయలేకపోతుంటారు. అలాంటి వారికి ఇది ఒక చిన్న టిప్ లాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, మనకి తెలుసు ఎవ్రీ మంత్ 30 or 31 డేస్ ఉంటాయి కదండి. వాటిని మనము ఒక 3 గ్రూప్స్గా విభజించుకున్నామండి. అంటే ఫస్ట్ డేట్ నుంచి 10th డేట్ వరకు ఒక గ్రూపు, 11th to 20 దాకా ఒక గ్రూపు, 21 to 30 దాకా ఒక గ్రూప్, ఇలా విభజించుకున్నామండి. ఫస్ట్ డేట్ అంటే 1వ తారీఖున మనం ఒక పర్సు లేదా ఒక ఉండి తీసుకొని అందులో ఒక 10 రూపీస్ని సేవ్ చేసామనుకుందాం. అలాగే రెండవ తేదీన ఆ 10 రూపీస్కి ఇంకొక 10 రూపీస్ని యాడ్ చేసి 20 రూపీస్ని సేవ్ చేస్తాం. అంటే ఆ ఉండిలో వేసేస్తాం. అలా 3వ రోజున 30, 4వ రోజున 40, అలా వేసుకుంటూ, అంటే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనము 10 రూపీస్ని యాడ్ చేసుకుంటూ పోతాం. అలా వేసుకుంటూ వెళ్తే 30వ తారీఖున మనం వేసే అమౌంట్ హుండీలో 300 రూపీసే అండి. అంటే 300 రూపీస్ అనేది పెద్ద అమౌంట్ అయితే కాదండి. మంత్ ఎండ్ అయినా కూడా మనకి మంత్ ఎండ్ అంటే చాలా మనకందరికీ తెలుసు, చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఎక్కువ అమౌంట్ కాదు కదండి, 300 రూపీసే. మంత్ ఎండ్న కూడా మనం 300 రూపీస్నే ఉండిలో వేస్తాం. సో అలా వేసామనుకుందాం అనుకోండి. ఇదంతా మనం చేసాము, ఒక 1 మంత్ చేసామనుకుందాం. అప్పుడు మొదటి 10 డేస్ మనం సేవ్ చేసిన అమౌంట్ 550 రూపీస్ అండి. అలాగే తర్వాత 10 డేస్ సేవ్ చేసిన అమౌంట్ 1550 రూపీస్. అలాగే తర్వాత 10 డేస్ మనం సేవ్ చేసిన అమౌంట్ 2550 రూపీస్. అలా మనము 1 మంత్కి 4650 రూపీస్ని మనం సేవ్ చేస్తాం. దీన్ని మనం ఒక పద్ధతి ప్రకారంగా మనం చెయ్యాలి అనే ఒక గట్టి సంకల్పంతో మనం ప్రతి నెల దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక సంవత్సరానికి మనకు తెలియకుండానే 55,000 రూపీస్ని మనం అరౌండ్ 55,000 రూపీస్ని మనం సేవ్ చేయగలుగుతామండి. ఒక్కసారి ఊహించుకోండి. మీరు అనుకోవచ్చు, ఇది పాసిబుల్ అవుతుందా, ప్రతిరోజు మనం అమౌంట్ సేవ్ చేయగలుగుతామా అని. బట్ మనం ప్రతిరోజు మనకు తెలియకుండానే ఎంతో అమౌంట్ని ఖర్చు చేస్తుంటామండి. ఉదాహరణకి పిల్లలకు ఏదైనా కొనివ్వడంలోనో, లేదా మనకి ఏదైనా ఒక శారీ నచ్చి తీసుకోవడంలోనో, ఇలా మనకు తెలియకోకుండానే జరిగిపోతూ ఉంటాయి. వాటన్నింటినీ మనం ఆపలేం కదండి. వాటితో పాటు ఇది కూడా ఒక ఖర్చు అనే అనుకుందాం. మనం సేవ్ చేస్తున్నాం అనుకోకుండా వాటితో పాటు ఇది కూడా మన అవసరంలోకి వాడుకున్నాము అని మైండ్తో మనం ఫిక్స్ అయిపోయి మనం చెయ్యాలి అనుకుంటే మనిషిగా మనం ఏదైనా చేయగలుగుతామండి. ముఖ్యంగా మహిళలు అమౌంట్ని సేవ్ చేయాలి అనే ఆలోచన వస్తే ప్రతి గృహిణి ఖచ్చితంగా చేయగలదండి. ఒక్కసారి ఈ మెథడ్ని ఫాలో అయ్యి చూడండి. మీకే తెలియకుండానే మీరు 1 ఇయర్కి 55,000 రూపీస్ని సేవ్ చేయగలిగిన వాళ్ళు అవుతారు. సో మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. నాకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కూడా ప్లీజ్ తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.